పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. అమరావతిలో ఇప్పుడు కలకలలాడుతోంది అంటూ టీడీపీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది లబ్ధిదారులు విద్యార్థులు కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్లో బాధ్యతల స్వీకరణ అనంతరం అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని ఫైల్స్ని ఆయన పరిశీలిస్తున్నారు. కొన్ని విజ్ఞప్తులను ఆయన పరిశీలిస్తూ వారితో మాట్లాడుతున్నారు. ఒక పత్రాన్ని కూడా వారికి చూపిస్తున్నారు. బహుశా అమరావతికి సంబంధించి పత్రం, అలాగే లబ్ధిదారులకు సంబంధించి పత్రాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ ఫైల్స్ని సిద్ధం చేసి ఉంచాలి అని నిన్ననే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ని చంద్రబాబు నాయుడు తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలని అక్కడ సిద్ధం చేసి ఉంచారు. వాటి గురించి అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో వివిధ వర్గాలకు చెందిన వారు రకరకాల ఇబ్బందులు పడ్డారు. ఇక నుంచి అవి ఉండవు అని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఏ నిర్ణయం ఎవరికి ఉపయోగపడే విధంగా ఉంటుందో, ఏ నిర్ణయాలు తీసుకున్నామనే విషయానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పింఛన్దారులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, రాజధాని రైతులకు సంబంధించి ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. భూములకు సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఇలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాల గురించి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నారు. మీడియాతోనూ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కొంతమంది లబ్ధిదారులు వచ్చారు. వివిధ వర్గాల నుంచి లబ్ధిదారులు వచ్చారు. పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళలో ఇప్పుడు ఆనందం కనిపిస్తుంది. మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేశారు. అక్కడికి వచ్చిన లబ్ధిదారులు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం చెప్తున్నారు, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది చాలా ఓపికగా చంద్రబాబు నాయుడు వింటూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులు కూడా వారు చెబుతున్న దాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, వారు చెప్పే విషయాల్ని నోట్ చేసుకోవాలి అని. దాంతో అధికారులు నోట్ చేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా 4:41 చంద్రబాబు ఆయన సీట్లో కూర్చున్నారు. ఎవరెవరి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అంటూ సమస్యలు ఉన్నవారిని సెక్రటేరియట్కు ఆహ్వానించారు. వారి విజ్ఞప్తులు తీసుకోవటానికి వాళ్ళు తమ విజ్ఞప్తులు తీసుకుని సెక్రటేరియట్కు వచ్చారు. ఆ వర్గాల ప్రతినిధులు అక్కడికి రావడంతో వారి దగ్గర నుంచి విజ్ఞప్తులు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే లబ్ధిదారులు కూడా అక్కడికి వచ్చారు. ఎవరెవరికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా ఎవరెవరికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఇక నుంచి పాలన ఏ విధంగా ఉండబోతోంది, తాము అధికారంలోకి రాబోయే ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేయబోతున్నామనే విషయాల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. ఇప్పటికీ అమ్మ ఒడికి సంబంధించి చంద్రబాబు కొన్ని హామీలు ఇచ్చారు. చదువుకునే పిల్లలకు తమ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండబోతోంది అనే వివరాలను, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు తమ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండబోతోంది అనే వివరాలను, రాజధాని కోసం త్యాగాలు చేస్తున్న రైతులకు తమ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది అనే వివరాలను, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండబోతోంది,
వృద్ధుల కోసం తమ ప్రభుత్వం ఏం చేయబోతుంది, వితంతువుల కోసం తమ ప్రభుత్వం ఏం చేయబోతుంది, స్కూల్కి వెళ్ళే విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే వివరాల గురించి కూడా చంద్రబాబు చాలా క్లారిటీతో ఉన్నారని